హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ ఫుడ్స్. ఇవాళ అయితే నేను పండగలకి స్పెషల్గా చేసుకునే ఓలిగా లేదా బొబ్బట్టు ఈ రెసిపీ చూపించబోతున్నానండి. 22 నుంచి నవరాత్రులు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి కదండి. అందుకోసం అనేసి ముందుగానే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నవరాత్రులకి ప్రసాదం రెసిపీలు మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు ఏమేమి ప్రసాదాలు చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో మొత్తం అన్నింటినీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ ఎపిసోడ్ వైజ్గా రిలీజ్ చేస్తాను. మరి ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 1/3 కప్పుల ఓలిగ రవ్వని తీసుకోవాలి. మీరు కావాలంటే ఓలిగ రవ్వకు బదులుగా మైదా పిండిని కూడా వాడుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులో టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసము పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వాటర్ని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. ఈ ఓలిగ రవ్వకైతే పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే ఓలిగలు అంత సాఫ్ట్ పల్చగా వస్తాయన్నమాట. ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసేసి దీనినంతటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పిండిని దాదాపుగా 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ పిండి అనేది ఎంత ఎక్కువసేపు నానితే ఓలిగలు అంత సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి. ఇంకా ఓలిగ చేసుకోవడానికి మనకు మెయిన్గా కావాల్సిన వస్తువులు వచ్చేసి ఓలిగ పేపర్ కావాలండి. అలాగే ఇలాంటి వైట్ సాఫ్ట్గా ఉండే ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకోండి. మీ దగ్గర శారీస్కి ఏమైనా వచ్చింటే ఆ కవర్ యూస్ చేసుకోండి. లేకపోతే హోటల్లో దోశ పార్సిల్కి కట్టడానికి కవర్ యూస్ చేస్తారు కదా, అలాంటి కవర్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి కూడా మనకి బాగా నానిపోయిందండి. ఈ పిండిలో ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటే మంచి కలర్ లో ఉంటాయి అనమాట. ఇలా పసుపు యాడ్ చేసిన తర్వాత మరొకసారి దీనిని బాగా మిక్స్ చేసుకొని ఇలా బీట్ చేస్తూ ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా బీట్ చేసామనుకోండి పిండి అనేది సాఫ్ట్ గా సాగుతుంది అనమాట. అప్పుడు ఓలిగలు ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. ఆ తర్వాత పూర్ణాన్ని ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలి. పూర్ణం ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో పెట్టానండి. మీకు పూర్ణం రెసిపీ కావాలనంటే ఈ వీడియో కింద లింక్ ఇచ్చేస్తాను, చూసేసేయండి. పిండి చూసారా సాఫ్ట్ గా ఎలా సాగుతుందో, ఇలా నానాలి అనమాట. అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు ఓలిగ పేపర్ మీద ఫస్ట్ ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని దాని మీద పెట్టేసి పిండిని చేతితో కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో పూర్ణం ఉంచేసి సైడ్ కున్న పిండిని అంతటిని పూర్ణం మీద క్లోజ్ చేస్తూ పూర్ణం కనిపించకుండా టోటల్ గా క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ చేతితో కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మనం ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాం కదండి, ఆ ప్లాస్టిక్ కవర్ ని కూడా దాని మీద వేసేసి చేతితో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా వెడల్పుగా స్ప్రెడ్ చేయాలి. మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఓలిగని దాని మీద వేసుకొని 2 వైపులా ఈవెన్ గా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. గుర్తు పెట్టుకోండి, స్టవ్ అనేది మీడియం హీట్ లోనే ఉండాలి. ఆ హై ఫ్లేమ్ లోనూ ఉండద్దు, అలాగని లో ఫ్లేమ్ లో కూడా ఉండకూడదు. ఇంకొక విషయం గుర్తు పెట్టుకోండి, ఓలిగను కాల్చేటప్పుడు కూడా ఆయిల్ ని అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. మనం చపాతీలని ఎలా కాల్చుకుంటామో సేమ్ అలాగే ఓలిగలను కూడా కాల్చుకోవాలి. ఓలిగని ఇంకొక ప్రాసెస్ లో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదైతే చాలా ఈజీ అనిపిస్తుంది నాకు, అందుకనే నేను ఇప్పుడు ఇదే ప్రాసెస్ నే ఫాలో అవుతాను. ముందుగా చేతిలోకి కొంచెం పిండిని తీసుకోవాలి. దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత మధ్యలో పూర్ణం పెట్టాలి. పూర్ణం పెట్టిన తర్వాత పూర్ణంని కవర్ చేస్తూ సైడ్ కున్న పూర్ణాన్ని అంతటిని క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత అరచేత్తో కొంచెం ప్రెస్ చేసి ఆ తర్వాత దీనిని ఆయిల్ అప్లై చేసిన ఓలిగ పేపర్ మీద ఈ పిండి ముద్దని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఓలిగ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మరి ప్లాస్టిక్ పేపర్ ని దాని మీద పెట్టేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పెనం మీద కొంచెం ఆయిల్ ని వేసుకొని ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఓలిగ పేపర్ ని ఇలా రివర్స్ లో తిప్పామనుకోండి ఈజీగా పెనం మీదకి వచ్చేస్తుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత రెండవ వైపు కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూసారు కదా, సేమ్ చపాతీలు ఎలా కాల్చుకోవాలి ఓలిగలను కూడా అలాగే కాల్చుకుంటాము. ఇంకా ఇప్పుడు పిండి క్వాంటిటీ అలాగే పూర్ణం చేసుకోవడానికి శనగపప్పు క్వాంటిటీ చెప్తానండి. 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం అనుకోండి, సేమ్ 1 కప్పు ఓలిగ రవ్వ లేదా మైదా తీసుకుంటాము. అలాగే ఉండలు చేసుకునేటప్పుడు కూడా పిండి ఏ క్వాంటిటీలో తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో పూర్ణం కూడా ఉండలుగా చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్ గా సరిపోతాయి అనమాట, ఈక్వల్ గా ఉంటాయి. అలాగని పిండి ఎక్కువ కాదు, అలాగని పూర్ణము తక్కువ కాదు, 2 ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయనుకోండి కరెక్ట్ గా వస్తాయి మనకు.
మిగిలిన పిండినంతటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లోనే ఓలిగల్లాగా రెడీ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. అంతేనండి, ఓలిగలు అయితే రెడీ అయిపోయినాయి. మరి ఈ పండగకి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కమెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా వీటి మీద కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని తింటే ఉంటదండి, టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. అలాగే నా తరపు నుండి వ్యూవర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎక్కడి నుండి ఏ ఏరియా నుండి నా వీడియోస్ చూస్తున్నారో ఒక్కసారి కమెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా ఏ ఏరియాస్ నుంచి చూస్తున్నారో అనేది. ఇంకా నవరాత్రి స్పెషల్ ప్రసాదాలు మిస్ అవ్వకుండా ఉండాలనంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. హ్యావ్ ఎ నైస్ డే.